గురుగారు, నదులలో సముద్రాలలో స్నానం ఆచరించేటప్పుడు ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? అక్కడే కాదు, రోజువారీగా స్నానం చేసే సమయంలో కూడా పాటించే నియమాలు అనేకం ఉన్నాయి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. గోవిందేతి సదా స్నానం, స్నానానికి ఉపక్రమించకంటే పూర్వం సంకల్పం చేసి స్నానమహంకరిష్యే అని చెప్పి గోవింద 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 అంటూ స్నానానికి ఆరంభం చెయ్యాలి. అలాగే న నిష్ఠీవేత్ న వివసన స్నాయాత్ గుహ్యో వా ఏషో అగ్ని ఏతస్యాగ్నిర్నభ్యారోహాయ. వేదం అంటేనే ధర్మం, వేదం అంటేనే జీవన విధానం. నా వివసన స్నాయాత్, వంటిపైన నూలు పోగు లేకుండా స్నానం చేయరాదు అని వేద ధర్మం బోధిస్తుంది. ఎందుకని? గుహ్యో వా ఏషో అగ్ని, దేహంలో ఒక అగ్నితత్వం ఉంది. ఈ అగ్నితత్వం కారణంగా శరీరం పైన వేసుకునేటటువంటి నీరు ప్రతిఘర్షణ చర్య, ఘర్షణ చర్య కారణంగా దేహాన్ని దగ్ధం చేసే అవకాశం ఉంటుంది. రంగు మారుతుంది, నలుపు వర్ణం వస్తుంది. శరీరానికి నలుపు ఛాయ రాకుండా ఉండాలి, వస్త్రంతో స్నానం చెయ్యాలి అంటుంది శాస్త్రం. ఇక నదీ స్నానం, సముద్ర స్నానం అన్నప్పుడు ఉత్తమంతు నదీ స్నానం, మధ్యమంతు తటాకమం. ఎన్ని ధర్మాలో, ఎన్ని శ్లోకాలో, ఎన్ని స్తోత్రాలో. భాండా స్నానం వృధాచరేత్ అని శాస్త్ర ప్రమాణం. మన ఇంట్లో బకెట్ నీటిలో మనం చేసేటటువంటి ఈ కుళాయి నీరు పట్టుకొని చేసేటటువంటి స్నానం వృధా స్నానమే అంటుంది శాస్త్రం. ప్రవహించేటటువంటి నీటిలో స్నానం చేయాలట, ఎక్కడ దొరుకుతున్నాయి? తటాకాల్లో స్నానం చేయాలట, ఎన్ని రోగాలు వస్తాయో. నదుల్లో స్నానం చేయాలట, కొత్త రోగాలు వస్తాయి. ఎందుకని? నదులకు ఇప్పుడు ప్రాజెక్టులు కట్టాంగా, నదులలో నీళ్లు ప్రవహించడం లేదుగా. ఇక సముద్రంలో అనేక నదుల సంగమం కారణంగా సముద్రం ఔషధులతో కూడుకొని ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు సముద్రంలో స్నానం చెయ్యరాదు. సముద్ర స్నానానికి పౌర్ణిమ, చతుర్దశి, అష్టమి తిథులు వేళలున్నాయి. అలాగే మిట్ట మధ్యాహ్నం సముద్ర స్నానం చెయ్యరాదు. సాయంత్రం వేళ సముద్ర స్నానం చెయ్యరాదు. సూర్యోదయం ఆరంభ సమయంలో నదీ స్నానం చెయ్యాలి. సూర్యోదయం అయిన తర్వాత తొలి జాము 9 గంటల వరకు సముద్ర స్నానం చెయ్యాలి. వేళాపాళా లేకుండా సముద్ర స్నానం చేస్తే సముద్రంలో ఉన్న అధికమైనటువంటి సాంద్రత, డెన్సిటీ అంటాం సైన్స్లో, సాంద్రత కల ఆ ఉప్పు ఖనిజ లవణాల కారణంగా చర్మానికి కొత్త వ్యాధులు వస్తాయి, చర్మ రోగాలు వచ్చే ప్రమాదం ఉంది, ఫైలేరియా, బోధకాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటూ సైన్స్ కూడా నిరూపించింది. కనుక అవకాశం ఉంది కదా అంటూ ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకూడదు. స్నానం చేయడానికి కూడా ధర్మము, శాస్త్రము ఒక మార్గాన్ని సూచించాయి. శాస్త్ర ప్రకారంగా స్నానం చేస్తే వర్చస్సు పెరుగుతుంది, శరీరానికి కలిగిన రోగాలన్నీ తొలగిపోతాయి. పంచకర్మలలో ఆయుర్వేద మార్గాన్ని అనుసరించి శరీరానికి అందించేటటువంటి పంచకర్మ చికిత్సా విధానంలో స్నానం కూడా ఒకటి. 16 విధాల స్నానాలు. మాంత్రం భౌమం తథా అగ్నేయం వాయువ్యం దివ్యమేవచ. ఇది వైద్యశాస్త్రం, ఆరోగ్య శాస్త్రం. ఇందులో 16 విధ స్నానాలలో కనీసంగా 6 విధ స్నానాలలో ఆతప స్నానం, సూర్యకాంతితో చేసే స్నానం ఎన్నో ఉండగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ మనకు తోచినప్పుడు చేయకూడదు. సూర్యోదయ సమయంలో నదీ స్నానం, అనంతరం మొదటి జాము 9 వరకు సముద్ర స్నానం చేస్తే అది శ్రేయస్సు కలిగిస్తుంది, లేకపోతే దుఃఖం కలిగిస్తుంది అని శాస్త్రం.